ఎన్డీఏపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా కేంద్ర బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కీలకంగా మారిన టీడీపీ జనసేనలు పదవుల కోసం డిమాండ్ చేయలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే చంద్రబాబు పవన్లు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ నెల 4న పీఎంని కలిసినప్పుడు చంద్రబాబు 7 అంశాలతో వినతి పత్రం అందజేశారు. వాటన్నింటికీ కేంద్ర బడ్జెట్లో హామీలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకంత ఊరట లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు కుమరిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల వాన కురిపించారు. ఎన్డీఏ కూటమికి కని విని ఎరుగని విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏ బడ్జెట్లో లేని విధంగా నిధులు కేటాయించింది. రాష్ట్రానికి కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4న తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి చేసిన విజ్ఞప్తులను బడ్జెట్లో చేర్చి నిధులు కేటాయించడం విశేషం. రాజధాని విషయంలో జగన్ ఆడిన 3 ముక్కలాటతో అమరావతి అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిని విస్పష్టంగా ప్రకటించారు. దానికి తగ్గట్లే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ ఏడాది 15,000 కోట్లు సమకూరుస్తామని, పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్రంలో వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన మద్దతుగా నిలిచిన బీహార్, ఆంధ్రప్రదేశ్లు ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసి అక్కడి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఈ 2 రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ వరుసగా వరాలు ప్రకటిస్తున్నప్పుడే లోక్సభలో కలకలం రేగింది. మిగతా రాష్ట్రాలు, ప్రతిపక్షాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఏపీ, బీహార్లకు వరాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఏపీ రాజధాని అమరావతికి వివిధ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక మద్దతు అందించడానికి సహకరిస్తామని బడ్జెట్లో స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు సమకూరుస్తామని, రాబోయే సంవత్సరాల్లో అదనపు నిధులు అందిస్తామని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు చేసినంత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే ప్రకటించడం విశేషం. ఇదివరకు ఏపీకి వివిధ రూపాల్లో కేంద్రం 22,380 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క ఏడాదిలోని అమరావతికి 15,000 కోట్లు సమకూరుస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన 12,150 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకు వెనుకబడిన జిల్లాల జాబితాలో రాయలసీమలోని 4, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి మొత్తం 7 జిల్లాలకు ఏటా 50 కోట్ల చొప్పున 350 కోట్లు మాత్రమే సమకూర్చారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాను కూడా చేర్చడంతో మరో 50 కోట్లు అదనంగా లభించే అవకాశం ఉంది. పూర్వోదయ ప్రణాళిక కింద రాష్ట్రాన్ని చేర్చడం వల్ల తీర ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు లభించే అవకాశం ఉంది. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీపై ఆ సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని ఎంపీలు పేర్కొంటున్నారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు అంతటి సీనియర్కి అంతుపట్టకుండా తయారైంది. ఆ క్రమంలో ఈ నెల 4న ప్రధానమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 అంశాలతో వినతి పత్రం అందజేశారు. కొంతకాలం పాటు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతను అందించాలని, పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. రాజధాని నగరం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, కీలకమైన మౌలిక వస్తుల నిర్మాణం పూర్తి చేయడానికి ఆర్థిక మద్దతు అందించాలని, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమైన పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు కేటాయించాలని, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని, దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి కోసం రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు.
చంద్రబాబు కోరిన వాటిలో ఒక్క దుగరాజపట్నం పోర్టుపై తప్ప మిగిలిన అంశాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే చంద్రబాబు వెంటనే ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలవరానికి ఇంతమేర నిధులు అని బడ్జెట్లో పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్లో ఏపీకి లభించిన ప్రాధాన్యతకు చంద్రబాబు చాణక్యమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.